దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మన ప్రసంగాంశాన్ని చూసుకుని ఈ ఆదివారపు ఆరాధనని మనం పాలు పంపులు పొందుదాం. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధ యేసయ్య, నీ కృపా ప్రేమలను బట్టి స్తోత్రం. జరగబోయే వాక్యంలో నీ సన్నిధి బలంగా ఉంచండి. ప్రతి వారిని ఆకర్షించుకోండి, నీ కృపలో బలపరచండి. శక్తిగల దేవా, ఇరుకులో విశాలత ఇచ్చేవాడా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రకంగా నిన్ను ఆరాధించడానికి ఇచ్చినటువంటి నైనా పరిస్థితులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ సన్నిధి బలంగా ఉంచమని, ఎవరైతే వింటూ ఉన్నారో నీ యొక్క వాక్కుతో సంధించమని ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. స్తోత్రం. వాక్యాన్ని పరిశీలిద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. 2 వచనాలను ఆధారంగా తీసుకుని ప్రసంగాంశాన్ని నేను చూపించి నేను ముందుకు వెళ్తా. కీర్తన 127వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలించుకుంటే, కీర్తన 127వ అధ్యాయాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఒక ఇల్లు గురించి, ఒక ఇల్లు ఎప్పుడు స్థిరపడుతుంది అంటే ఇంటి యజమాని గురించి, కుటుంబం గురించి, అదే రకంగా యవనస్తుల గురించి మాట్లాడుతూ 5వ వచనంలో ఒక మాట పెట్టాడు. దాన్ని మీకోసం నేను చదువుతున్నా. వారితో తన అంబులు పొది నింపుకున్నవాడు ధన్యుడు, అటువారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించెదరు. అంబుల పొది ఎందుకు నింపుకుంటాడు? ఫైటింగ్కి. ఇక్కడ సిగ్గుపడక వాదిస్తారు. దానికి మన మూల భాషలోనికి వెళ్ళి అక్కడ కానీ దాన్ని కాస్త మనం పరిశీలించి చూస్తే ఈ రకమైనటువంటి అర్థం వస్తుంది. దాని యొక్క ఎక్కువ మీనింగ్స్, ఫుట్ నోట్స్ మనం చూస్తే, గమ్యం తెలిసిన వారు సిగ్గుపడక పోరాడతారు. మీన్ గమ్యం తెలిసిన వారు సిగ్గుపడక పోరాడతారు. గమ్యం తెలియకపోతే పోరాటాన్ని వదిలేస్తాడు. కొంతమందే బాగా చదువుతారు, కొంతమంది చదవరు. కారణం ఏంటి? నిజంగా టాలెంట్ తక్కువ ఉంటే ఇట్స్ ఓకే. టాలెంట్ బాగా ఉండి కూడా కొంతమంది చదవరు. కారణం ఏంటి? వాడి గమ్యం వాడికి తెలియదు. వాడి గమ్యం వాడికి తెలియదు. ప్రియులారా, మరో విషయాన్ని మీకు నేను చెప్తూ ఉన్నాను. కనుక యవ్వనస్తుడైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఎంత త్వరగా వారి గమ్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారో, ఎంత త్వరగా వారి గమ్యాన్ని వాళ్ళు గ్రహిస్తారో లైఫ్ ఈజీ అవుతుంది. లేకపోతే లైఫ్ చాలా జటిలంగా, కష్టంగా, ఇబ్బందిగా ముందుకు వెళుతుంది. కనుక ప్రియులారా, జీవితానికి గమ్యం చాలా ముఖ్యం. మనం బస్సు ఎక్కువ టికెట్ అని అడగంగా ఎక్కడికి వెళ్తామో చెప్తే అప్పుడు టికెట్ ఇస్తాడు. మన పని అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళంగా, ఇంటికి వెళ్తాం. మన గమ్యం మనకు తెలుసు. సేమ్ జీవితానికి కూడా ఒక గమ్యం ఉంటుంది. దాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మరో మాటను చెప్పి నేను మన ప్రసంగాంశాన్ని మీకు ఇచ్చి నేను ముందుకు వెళ్తా. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ రకంగా ఉంది. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం. God has planned eternity in human life or in heart. God has planned eternity in human heart. దేవుడు నిత్యత్వం గురించి, మన గమ్యం గురించి మనిషి యొక్క హృదయంలో ఉంచాడు. అందుకనే మనిషికి ఏదో సమయంలో దేవుడా అనో ఒక ఆధ్యాత్మిక చింతన మనిషికి రావడానికి ఆలోచన అది దేవుడు పెట్టింది. హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. కనుక ఇక్కడే మనం చూసాం 127వ కీర్తనలో, ఎవరికైతే గమ్యం తెలిసిందో వారు సిగ్గుపడాల్సిన పని లేదు. వారి పని విషయంలో, దేవుడు నమ్ముకున్నామనే విషయంలో, లేకపోతే ఏదైనా సరే. కనుక నీ గమ్యం నీకు తెలియాలి. అది చిన్నదాంతో స్టార్ట్ అయినా గొప్ప ఎండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? నీ గమ్యం నీకు తెలిసినప్పుడు. అందరూ కాదనుకున్నా లేదులే ఇది సక్సెస్ అవుద్ది అని నీకు తెలుస్తుంది. ఎందుకంటే నీ గమ్యం నీకు తెలుసు. నీ డెస్టినేషన్, వేర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ డౌన్.
నీ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నావా లేదా అన్నది నీకు తెలుస్తుంది. నీవు ప్లాట్ఫామ్ మీద ఉన్నావు, ట్రైన్ అటువైపు వెళ్తుంది, ఒకటి కాదన్నా సరే నీకు ఆ లోపల కాన్ఫిడెన్స్ అది మనకు కావాలి. అది ఎప్పుడు వస్తుంది అన్నది మనం చూసుకోవడానికి ఈరోజు ముందుకెళ్తున్నాం. హల్లెలూయా. కనుక దీనిని బట్టి మన ప్రసంగాంశం గమ్యం. ఆమేన్. మన ప్రసంగాంశం గమ్యం, డెస్టినేషన్. గమ్యం. నువ్వు ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే నీ డెస్టినేషన్ అడుగుతాడు, ఎక్కడ దిగుతావు అని. ట్రైన్ అయితే అడుగుతాడు, ఒక బస్సుకి అయితే అడుగుతాడు, ఒక ఆటో ఎక్కేవనుకో ఎక్కడికి అని అడుగుతాడు. నీ డెస్టినేషన్ చాలా ముఖ్యం, నీ గమ్యం. అప్పుడే ఒక జీవితానికి అర్థం ఉంటుంది. మనమేం జంతువులం కాదు. జంతువులకు ఒక గమ్యం ఉండాల్సినటువంటి అవసరం లే. జంతువులకు ఒక గమ్యం ఉండాల్సినటువంటి అవసరం లేదు. దాని ప్రయాణం అది చేస్తుంది. ఒక నాలెడ్జ్ ఉండదు, ఒక ప్లాన్ ఉండదు. కానీ మనం అట్లా కాదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. కనుక మన గమ్యాన్ని మనం గమనించుకోవాలి. అది ఎంత త్వరగా, ఎంత టీనేజ్లో వస్తే, ఎంత ముందుకెళ్తే, ఎంత త్వరగా వస్తే లైఫ్ అంత హ్యాపీగా వెళ్ళడానికి ముందుకెళ్తుంది. యేసయ్య కృపలో, శక్తి చేత కాదు, బలం చేత కాదు, మీరందరూ హ్యాపీగా ముందుకెళ్దురుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం ప్రియులారా. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మనందరం నడపబడదుము గాక. కనుక దీనిని బట్టి మన ప్రసంగాంశం గమ్యం. మన ప్రసంగాంశం గమ్యం. అయితే ఆ గమ్యానికి రీచ్ అవ్వడానికి మనకి ఏమేం కావాలి అన్న సత్యాలు మనం చూడడానికి ముందుకెళ్తున్నాం. దీనికి ముందు 1-2 వచనాలు మీకు నేను చెప్పి నేను ముందుకు వెళ్తున్నా. 2 సమూయేలు 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, 2 సమూయేలు 8వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే ఈ రకంగా ఉంటుంది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండెను. దావీదు ఎక్కడికి పోయినా అతను కాపాడుతున్నాడు. ఎక్కడికి పోయినా కాపాడుతున్నాడు అంటే ఎక్కడికి వెళ్తాడు కాపాడుతాడా? దేవుడికి నచ్చని చోట్లకి వెళ్తే కాపాడుతాడా? ఎక్కడికి వెళ్ళినా కాపాడుతాడా? అంటే ఎక్కడికి పోయినాను మన దగ్గర దావీదికి ఎక్కడికి వెళ్ళినా తన గమ్యం ఏంటో తనకి తెలుసు. అనుకోకుండా ఏదో పొరపాట్లు జరిగినా తన గమ్యం ఏంటో తనకు తెలుసు. నీ గమ్యం నీకు తెలిసినప్పుడు, ఎగ్జాంపుల్, నీవు ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్తున్నావు, మధ్యలో ఆటోలో ఎక్కినో లేకపోతే బస్సు మీదో బండి మీదో దేనిలో ట్రైన్లోనో వెళ్తుంటే ఏదో ప్రాబ్లం వచ్చింది, అక్కడ బ్రేక్ అయ్యింది జర్నీ. నీవు నెక్స్ట్ ఏం చేస్తావు? ఆప్షన్ ఏంటని చూస్తావు. ఎట్లా వెళ్ళాలి? ట్రైన్ ఎలా ఆగింది, లేట్ అవుతుందట అని దిగి బస్సులో వెళ్ళడానిక, ఆటోలో వెళ్ళడానిక, ఎవరినైనా హెల్ప్ అడుగుదామా? అంటే ఎప్పుడు నీ గమ్యం నీకు తెలిసినప్పుడు. సేమ్ జీవితానికి కూడా ఒక గమ్యం ఉంటుంది. అది నీకు తెలిసినప్పుడు నేను ఎవరో ఆపలేరు. ఆమేన్. హల్లెలూయా. అది కానీ తెలియకపోతే నువ్వు అందరికీ లోకోతావు. ఆఖరికి నీకే అర్థం కాదు. అది దావీదు ఎక్కడికి పోయినాను దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? అదేమైనా సరదా కాదు. లేదంటే దావీదు అంటే ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు. దేవుడికి పక్షపాతం లేదు. నువ్వు దాన్ని కాపాడుకుంటే దేవుడు నీ వెనకాల ఉంటాడు. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ మాటలు మనం చూడాలి. చూడండి, ఇంకొక మాట భక్తుడు అన్నటువంటి దావీదు గారు అన్నటువంటి మాటను మనం పరిశీలన చేస్తే కీర్తనలో చూస్తాం 23:6. కీర్తన 23:6లో బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వచ్చును. అబ్బా, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాల మనిషికి వస్తాయా? ఈ కీర్తన రాసిన ఆయనకు వచ్చినాయా? ఏ మనిషికైనా వచ్చినాయా? అట్లా ఏ మనిషికైనా రావడానికి అవకాశం ఉంటుందా? బ్రతుకు దినములన్నీ కృప క్షేమం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాలి, బ్రతుకు దినములన్నీ క్షేమము అని అనడంలే, కృపాక్షేమం అంటున్నాడు. ఎందుకంటే కృప నీకు తోడుగా ఉంటే అది ఆకాశము కన్నా ఎత్తైనది. ఆకాశం ఎంత ఎత్తైనది నేను ఏ మనుషుడు చెప్పలేడు. కనుక కృప తోడుగా ఉంటే అది క్షేమం కాకపోయినా చివరికి వచ్చేసరికి నీ గమ్యంలో అది క్షేమంగా ముగిస్తుంది. అది ఇక్కడ మనం గమనించాల్సి వస్తుంది. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మన జీవితానికి మన గమ్యం ముఖ్యం. నీ చదువుతున్నావు, నెక్స్ట్ ఏంటి? ఉద్యోగం చేస్తున్నావు, నెక్స్ట్ ఏంటి? నేను దేవుడు పని చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ ఏంటి? 5 years తర్వాత ఏంటి? 10 years తర్వాత ఏంటి? నేను ఎట్లా ముగించి ఈ యొక్క సేవని, నా పరిస్థితిని, నా జీవితాన్ని దేవుడి దగ్గర పోవాలనుకుంటున్నా. ఎవడైనా పోవాలి అన్నదానికి ఒక గమ్యం ఉండాలి. నీకుందా? లేకపోతే అడుగు. మీరు ఎవరైనా వచ్చా నీకుండి ఏడిసిందా అని? యా, నాకు ఏడిసింది, నాకుంది. నా పోరాటం నాకు తెలుసు. నీకు తెలిసిందా?
తెలిస్తే అది ఎంత ఇరుకైనా ఇబ్బందైనా ఏదైనా దావీదులా ఈ రకంగా మనం అనగలం. ఏమని? కృపాక్షేమములే నా వెంట వచ్చును. క్షేమం కాదు బాబా, కృపాక్షేమములే నా వెంట వచ్చును అని అనడానికి మంచి అవకాశం మనకు దొరుకుతుంది. ఎప్పుడో నీ గమ్యం నీకు తెలిసినప్పుడు. నీ ప్రయాణం చేసే గమ్యం నీకు ఎలా తెలుస్తుందో, నీ ఎగ్జామ్స్ ఎప్పుడో నీకు ఎలా తెలుస్తుందో, అదే రకంగా నీ లైఫ్కి గమ్యం. ఏం చేసి నువ్వు ముగించాలనుకుంటున్నావు ఈ లోకాన్ని? ఏం చేసి నువ్వు ముగించాలనుకుంటున్నావు? అది మనకు చాలా 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 ముఖ్యం. ఎందుకంటే నోయింగ్ యువర్ డెస్టినేషన్ గివ్స్ మీనింగ్ టు యువర్ లైఫ్. నోయింగ్ డెస్టినేషన్ గివ్స్ మీనింగ్ టు యువర్ లైఫ్. నీ డెస్టినేషన్ నీకు తెలిస్తే నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది. లేకపోతే ఈ రకంగా అంటావు. ఎటకారంగా అంటే కాదు, సీరియస్గా కూడా అనే పరిస్థితి ఉంటే ఏమని, ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు. నీకెందుకు తెలిస్తే తెలియదు, అది ఎవడ ప్రాబ్లం నీదే. యూ షుడ్ నో యువర్ సెల్ఫ్. యూ షుడ్ నో యువర్ డెస్టినేషన్ బికాజ్ యు ఆర్ బోర్న్ అగైన్. నువ్వు దేవుడి బిడ్డవి, నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నవాడివి. దేవుడి దగ్గర పోరాడు. దట్స్ ద లైఫ్. హల్లెలూయా. Knowing your destination simplifies your life. Knowing your destination simplifies your life. నీ యొక్క డెస్టినేషన్ ఏంటో, నీ గమ్యం ఏంటో నీకు తెలిస్తే నువ్వేదేదో దేనికోసమో కొర్రీ అయిపోయో ఏదో అయిపోవాల్సినటువంటి పని ఉండదు. ఎందుకంటే నీ గమ్యం నీకు తెలుసు. నీ గమ్యం నీకు తెలుసు, నీ రోడ్ నీకు తెలుసు, నీ వే నీకు తెలుసు. చూడండి, ఇప్పుడు పూర్వంలా కాకుండా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి. ఎక్కడికైనా వెళ్ళాలంటే పలానా చోటకి వెళ్ళాలి అని కొట్టుకుంటే అది నడిపిస్తుంది. అది నడిపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్తున్నావో మనకు తెలియదు, కానీ అది నడిపిస్తుంది. సేమ్. ఎండింగ్ ఏంటి? జీవితం బాగుండాలంటే ఎవరైనా ఇప్పుడే నీ ఎండింగ్ ఏంటో నీకు తెలియాలి. అంటే ఎప్పుడు చచ్చిపోతావు, ఎన్ని గంటలు చచ్చిపోతావు, సెకండ్లో ఏ రోజు, అది కాదు కదా. ఏం చేసి ముగించాలనుకుంటున్నావు అన్నదానికి ఒక కథ ఎప్పుడు సక్సెస్ అవుతుందట తెలుసా? అట కాదు, ఎప్పుడు సక్సెస్ అవుతుంది తెలుసా? నేను ఒక కథలు రాసిన, ఎవరి కథ రాసిన ఎండింగ్ ఏంటో రాసేవాడికి ముందు తెలియాలి. అడిగి దేవుడు నీ కథని చేతిలో పెట్టాడు. చాలాసార్లు మనం ఏమంటామంటే, ఏంటో దేవుడు ఎట్లా రాశాడు. ఎక్కడ రాశాడు? ఎట్లా రాశాడు? నీ చేతిలో కూడా పెట్టాడు. దాన్ని మనం గమనించుకోవాలి. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. నోయింగ్ యువర్ డెస్టినేషన్ మోటివేట్స్ యువర్ లైఫ్. ఏదైనా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ పర్పస్ ఏంటో నీకు తెలుసు, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు. మధ్యలో డిస్టర్బ్ అయింది, ఏదో ఆటో ఆగిపోయినట్టు, బండి ఆగిపోయినట్టు, సంథింగ్ నీ యొక్క డెస్టినేషన్ ఏంటో నీకు తెలుసు, నీ గమ్యం నీకు తెలుసు. సరే, డిస్టర్బ్ అయింది అంతే తప్ప ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. మళ్ళీ మొదలెడతావు. లేదనుకో, జర్నీ ఆగిపోద్ది. కొంతమంది చూడండి, మన దేవుడిలోనికి వస్తారు, రక్షణ పొందుతారు, బాప్తిసాలు తీసుకుంటారు, దేవుడిలో ఎదుగుతూ ఉంటారు. వారికి వచ్చిన కష్టాలను బట్టో, లేకపోతే వారికి వచ్చినటువంటి ప్రార్థన జవాబు త్వరగా రాకపోవడం బట్టో దేవుడిని విడిచిపెట్టిన వాళ్ళు కూడా చాలామంది మనకు కనపడతారు. చాలామంది కాదు, ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. దేవుడితో ఒక బిజినెస్ డీల్. నీ గమ్యం నీకు తెలిస్తే నువ్వెక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నావు, నీదేంటి అసలు అన్నది నీకు ముందు తెలిస్తే నీ జీవితం ధన్యమవుతుంది. నీకు తెలిస్తే దేవుడి స్తోత్రం. తెలియకపోతే ఈరోజు నుంచి ప్రార్థన చేయి. ఈరోజు నుంచి ప్రార్థన చేయి. కొంతమందికి మంచిగా మ్యూజిక్లో డెవలప్ అవ్వాలని ఉంటుంది. కొంతమందికి ఒక కాపర్కి వెనకాల సపోర్ట్ ఇవ్వాలని ఉంటుంది. అన్నీ తలాంతలే. అయితే నీదేంటో నీకు తెలిసినప్పుడు గొడవ ఉండదు. లేకపోయిందంటే ఒకరితో పోల్చుకుంటావు, నీ బాధ నువ్వు పడి ఇబ్బంది పడిపోయి ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, ఎగో ఫీలింగ్స్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. నిన్ను హెచ్చించుకుంటావు, అవసరమైతే తగ్గించుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తగ్గించుకుంటావు. నా బతుకులాగా అయిపోతుందేటి, నా స్థానం కోల్పోతుందేటి అని అనుకుంటాం. ఏటి నీ స్థానం నీకు తెలియాలి. సంఘంలో నీ స్థానం ఏంటి? కాపర్ని ప్రోత్సహించడమా? కాపర్ని కోసం ప్రార్థించడమా?
లేకపోతే ఆత్మలను సంపాదించడమా, కొంతమందికి మాదిరిగా ఉండడమా? ఏంటి ఎండింగ్? దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ మీ. నీకు నాకు కూడా ఇది చాలా ముఖ్యం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. కనుక ప్రియులారా, మనకి మన జీవిత గమ్యం చాలా ముఖ్యం. దీంట్లో 2 మాటలతో నేను జీవిత గమ్యాన్ని గురించి 2 మాటలతో నేను ముగించాలని ఆశపడుచు ఉన్నా. జీవిత గమ్యానికి మన గమ్యం తెలిసిన తర్వాత కూడా కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ యూ షుడ్ నో యువర్ డెస్టినేషన్. నీవు ఎక్కడికి వెళ్తున్నావో ముందు తెలియాలి. నీ ప్రయాణం ఏంటో తెలియాలి. నీ ఆలోచన ఏంటో నీకు తెలియాలి. నీ గురించి నీకు తెలియాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అందరి గురించే మనకు తెలుస్తుంది, మన గురించే మనకు తెలియదు. అంటే లైఫ్ డౌన్ఫాల్లో ఉందని దానికి అర్థం. కనుక నీ గమ్యం నీకు తెలిసిన తర్వాత నీ గమ్యానికి రీచ్ అవ్వడానికి రెండు ఉండాలి. మొదట ఎబిలిటీ చాలా ముఖ్యం. నీ యొక్క సామర్థ్యం చాలా ముఖ్యం. నీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రెండవది స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. ఈ 2 ఉంటే నీ గమ్యాన్ని నీకు చేరతావు. ఫస్ట్ నీ గమ్యం ఏంటో నీకు తెలియాలి. తెలిసిందా? ఈ 2 ఉండాలి. ఉన్నాయా? నీ లైఫ్ సూపర్. ఆమేన్. హల్లెలూయా. కనుక ఫస్ట్ విషయాన్ని నేను మీకు చెప్తున్నా. గమ్యం గురించి కొన్ని మాటలు చెప్పాం. గమ్యం ఉన్నప్పుడు మన హ్యాపీగా లైఫ్ వెళ్తుంది. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మనం నడపబడతాం. మనం రోజులు గడిచే కొద్ది ఇరుకైన ఇబ్బంది అయినా అన్నట్టు కనపడుతుంది. కానీ భక్తుడు చెప్పినట్టు ఈ రకంగా అంటాం. ఏమంటే కృపాక్షేమములే నా వెంట వచ్చను, లేకపోయిందంటే నాకు ఇరుకు ఇబ్బందులు కూడా వస్తుందంటాడు. దావీదు గారికి వచ్చిన కష్టాలు నీకు నాకు 1/4, 4వ వంతు కూడా రాలేదు. ఆయన ఈ మాట అంటున్నాడు, కృపాక్షేమములే. అంటే క్షేమమే కాదు, కృప కష్టం పక్కన ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏదన్నా సరే నిన్ను అది విడిపిస్తుంది. కనుక ప్రియులారా, నీ ఎబిలిటీ ఏంటి? పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడమా, ఎవరికైనా సపోర్ట్ ఇవ్వడమా, ఆత్మలు సంపాదించడమా, లేకపోతే ప్రత్యేకించి ప్రార్థన వరం నీకుందా? ఏదో ఒకటి ఉంటుంది. దాంట్లో నువ్వు నీ ఎబిలిటీని డెవలప్ చేసుకో. ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. ఎబిలిటీ సూపర్. ఎబిలిటీ ఎటువంటిది అన్న విషయాన్ని నేను ఒక మాట చెప్తున్నా. జనరల్గా ఒక మనిషికి కొన్ని సంవత్సరాలు బతికి తర్వాత ఏది గొప్ప జీవితం అని అడిగితే ఏం చెప్తారు? యవ్వన జీవితం అండి, యూత్ లైఫ్ సూపర్ అండి. ఎందుకంటే యూత్ లైఫ్ సూపర్ అంటే దీనికి ఒక ఫిలాసఫర్ ఈ రకంగా ఇచ్చాడు. ఫిలాసఫర్ ప్లస్ ఈయన సైకాలజిస్ట్ కఫ్కా అనే ఆయన ఈ రకంగా చెప్పాడు. ఏం చెప్పాడో మీకు నేను చెప్తున్నా. యూత్ ఈజ్ హ్యాపీ బికాజ్ ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు సీ బ్యూటీ. ఎనీవన్ హూ కీప్స్ ద ఎబిలిటీ టు సీ బ్యూటీ నెవర్ గ్రోస్ ఓల్డ్. జస్ట్ ఐఎమ్ రిపీట్ ఫర్ యూ ఆల్. మరోసారి మీ అందరి కోసం నేను చదువుతున్నాను. యూత్ ఈజ్ హ్యాపీ, యవనస్తులు హ్యాపీగా ఉంటారు. బికాజ్ ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు సీ బ్యూటీ. ఎందుకంటే ఆ జీవితం అందంగాను చురుగ్గాను అనుకున్నది సాధించడానికి సామర్థ్యంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వెరీ ఫైన్. నెక్స్ట్ వినండి. ఎనీవన్ హూ కీప్స్ ద ఎబిలిటీ. ఎవరైతే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారో, కమాన్, ఎవరైతే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారో, ఎనీవన్ హూ కీప్స్ ద ఎబిలిటీ టు సీ బ్యూటీ నెవర్ గ్రోస్ ఓల్డ్. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా అందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నీ సామర్థ్యం నిన్ను ముసలితనం నుంచి దూరం చేస్తుంది. గాట్ ఇట్? అర్థమైందా? నీ సామర్థ్యం ఎందులో నీకు ఈ సామర్థ్యం ఉందో దాన్ని అభివృద్ధి చేసుకుంటుంటే నీ ముసలితనం అన్నది డామినేట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జాంపుల్ చూడండి. ఒక బిల్ గేట్స్ వచ్చాడు అనుకోండి, చిన్నాడు పెద్దడైనా. అబ్దుల్ కలాం గారు చిన్న అయినా పెద్ద అయినా, వాళ్ళు వచ్చేసరికి ఏజ్ని మనం చూడం. కారణం వాళ్ళ ఎబిలిటీ ఏజ్ని డామినేట్ చేస్తుంది.
కనుక నీ గమ్యం తెలిసినప్పుడే ఇది నీకు వస్తుంది. ఫస్ట్ ఎబిలిటీ, నీ సామర్థ్యాన్ని నువ్వు అభివృద్ధి చేసుకో. ఏంటి నీ కెపాసిటీ? కెపాసిటీ లేకుండా ఎవడో దేవుడిని సృష్టించాడు బాబా. ఎవరి డాగ్ హ్యాజ్ డే. ప్రతి మనిషికి ఒక రోజు ఉంది. ఏదైతే ఉందో అందులో ఆ పిచ్చి పట్టాల. ఏ ప్రొఫెషన్ అయితే ఉందో దాని పట్ల నీకు ఒక పిచ్చి పట్టాలి. సూపర్గా ఉంటుంది. ఘనత మహిమ యేసయ్యకే చెల్లిన. నీ ఎబిలిటీ చాలా ముఖ్యం. దాన్ని డెవలప్ చేసుకో. ఒకళ్ళు చూడకల్లా. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సూపర్గా ఫోటోగ్రఫీ తీసేసి నేషనల్ అవార్డు వచ్చిందనుకోండి, అప్పుడు అందరికీ తెలుస్తాడు. కానీ అది రావడానికి ఎంత కష్టపడ్డాడో ఎవడైనా చూస్తాడా? దానికి ఎవడైనా కనీసం సూపర్ రా అని అప్రిషియేషన్ చేస్తాడా? చేయడు. ఎప్పుడు కథ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు జనాలు చూస్తారు. ఆడికి కానీ అది అందులో సక్సెస్ అయితే అప్పుడు సూపర్ రా అంటారు. కానీ వాడికి ఏం తెలిసింది? ముందు వాడి గమ్యం ఏంటో వాడికి తెలిసింది. రెండోది ఏంటి? వాడి ఎబిలిటీ, వాడి సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ఒకరోజు రీచ్ అయ్యాడు. అది మనకు చాలా ముఖ్యం. కరోనా గిరోనా జాంతనాయ్, ముందు దీని మీద దృష్టి పెట్టాలి మనం. హల్లెలూయా. కనుక ప్రియులరా, మన యొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోండి. అందుకనే ఈ రకంగా అంటూ ఉన్నాడు 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో. సమర్థులను గూర్చిన ప్రస్తావన ఇక్కడ జరుగుతూ ఉంది. సమర్థులను గూర్చిన ప్రస్తావన 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో. సమర్థులు ఎవరు సమర్థులు? ఒకరితో పోల్చుకున్న వాళ్ళు సమర్థులు కాదు. నీవు చేయాలనుకుంటూ ఉన్న దానికి షైనింగ్ ఇవ్వడమే సామర్థ్యం. ఏదైతే చేయాలనుకుంటున్నామో ఏ వయసు అయినా సరే, ఏదైనా ఎక్కడైనా ఒకడుతో స్టార్ట్ అవుతుంది. ఏ ఆల్ఫాబెట్స్ నుంచే ఆల్ నుంచే చదువు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయి. నీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకో. ఫిలిప్పీ 3:21లో మరో మాట అంటున్నాడు ఇక్కడ భక్తుడు సామర్థ్యం గురించి. ఫిలిప్పీ 3:21లో, తన శక్తిని బట్టి మన దీన శరీరమును మహిమగల శరీరమునకు మార్చేస్తాడట. వావ్! ఏ శరీరం ఇది? ప్లస్ దేనికి మారుస్తాడు? మహిమగల శరీరంగా. అంటే పుట్టించిన దేవుడికి నీకు పట్ల నా పట్ల ఏముంది? ఒక ఎండింగ్, ఒక గమ్యం ఉంది. సృష్టించిన దేవుడికి నీ ఎండింగ్ ఏంటో ఆయనకి తెలుసు. అందుకనే ఎందుకు పనికిరాని నీ శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చేస్తాను అంటున్నాడు. మరి నీకు ఏ పని అయితే ఉందో అది ఏదైనా, నీ ప్రతి వాడికి ఒక ప్రొఫెషన్ ఉంటుంది, ఒక వృత్తి ఉంటుంది. దాంట్లో ఎంత షైనింగ్, అది చాలా ముఖ్యం. అది అయినప్పుడు దేవుడి సామర్థ్యాన్ని మనం గుర్తించగలం. ఒక వ్యక్తితో అవతల వ్యక్తి ఇంగ్లీష్ వచ్చనుకో, నువ్వు ఎప్పుడు మాట్లాడగలవు? నీకు ఇంగ్లీష్ వచ్చినప్పుడు. అవతల వ్యక్తికి హిందీ వచ్చనుకో, నువ్వు ఎప్పుడు అతనితో మాట్లాడగలవు? నీకు హిందీ వచ్చినప్పుడు. సేమ్ దేవుడి లాంగ్వేజ్ నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఈ లాంగ్వేజ్ రాసి చూపించేది కాదు, క్రియల్లో కనపరిచేది, జీవితంలో అనుభవించేది. ఇది నేర్చుకుంటే నీలో సామర్థ్యం పెరుగుతుంది. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. నేను సమయాన్ని బట్టి నేను త్వరగా ముగించడానికి రెండో విషయానికి వస్తున్నాను. మన ప్రసంగంశం గమ్యం. మొదటి మాట సామర్థ్యం, రెండవది స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. స్వయం నియంత్రణ. మనకి స్వయం నియంత్రణ చాలా 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 ముఖ్యం ప్రియులారా. స్వయం నియంత్రణ. సూపర్ టాలెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి గురించి నేను చెప్తున్నా. సూపర్ టాలెంట్, మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, సూపర్ టాలెంట్. మంచిగా ఒప్పుకుని ప్రోగ్రామ్కి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల ఫోన్ వస్తుంది తనకి. పలానా చోట కార్డ్స్ ఆడుకుందాం అర్జెంటుగా రా అని. ఏం ఆడుకుందాం? కార్డ్స్ అంటే ప్యాకెట్ ఆడుకుందాం రా అని. దీన్నంతా అసిస్టెంట్కి అప్పచెప్పేసి ప్యాకెట్ ఆడడానికి వెళ్ళిపోతాడు.
వీడికి టాలెంట్ ఉందా లేదా? సూపర్ టాలెంట్ ఉంది, కానీ ఏం లేదు వీడికి, స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ లేదు వీడికి. కనుక నీ గమ్యం ఫస్ట్ నీకు తెలియాలి. దానికి రీచ్ అవ్వడానికి నీవు నువ్వు నీవు ఫస్ట్ని ఏం చేసుకోవాలి? ఎబిలిటీ, సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రెండవది స్వయం నియంత్రణ ఉండాలి. స్వయం నియంత్రణ ఉండాలి. దీనికి 2-3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తానికి నేను చూస్తూ ఉన్నా. సామెతలు 16:32, సామెతలు 16:32లో ఈ రకంగా ఉంది. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. సూపర్ బాస్. పట్టణం అంటే, పట్టణాన్ని పట్టుకోవడం అంటే చిన్న విషయమా? ఒక పట్టణాలను పూర్వం రాజులు ఏం చేసేవారు? స్వాధీనపరచుకుని యుద్ధానికి వచ్చినప్పుడు పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం కన్నా తన మనస్సుని స్వాధీనపరచుకుని వాడు సూపర్ హీరో. నీ మనసు నీ స్వాధీనంలో ఉంటుందా? ఇది చేయకూడదు అంటే మానేస్తున్నావా? ఏదైనా ఇది చెయ్యాలి అనుకుంటా చేస్తున్నావా? చేస్తే నువ్వు హీరో. దేవుడు నిన్ను వదలడు, దేవుడు నిన్ను వదలడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నీతో ఉంటాడు. వ్యాన్ నీ గమ్యం నీకు తెలిసినప్పుడు, నీ గమ్యం నీకు తెలిసినప్పుడు, నీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు, రెండవది నీకు సెల్ఫ్ కంట్రోల్ను పెంచుకుంటూ ఉన్నప్పుడు. ఎందులో నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండట్లేదా? ఎందులో ఉండట్లే? నీకు సెల్ఫ్ కంట్రోల్ నీ చేతుల్లో ఉంటాయి. యు ఆర్ ద హీరో. హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. అది చెప్తూ ఉన్నాడు. కింద ఫుట్ నోట్స్లో ఈ వచనములో ఉంటుంది, కింద ఫుట్ నోట్స్లో ఉంటుంది ఏమనంటే, స్వయం నియంత్రణ సమర్పణ స్థాయి పెరగడానికి కారణమవుతుంది. వావ్! స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. నీ గురించి నీకే కంట్రోల్ ఉండదు. నీ జీవితం ఒకరి చేతిలో పెట్టుకో. ప్రేయర్ చేసుకోవాలంటే చేసుకోవాలి, ఫాస్టింగ్ ఉండాలంటే ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలి, మానాలంటే మానాలి. మధ్యలో ఎవరైనా నీ ప్లాన్ మార్చేస్తున్నారు అంటే అలాగని ఎక్సెప్షనల్ కేసెస్, ఏదో చనిపోయారు, ఇలా జరిగినాయి, అప్పుడు ప్రమాదం జరిగింది, అది కాదు. అదన్నీ ఎక్సెప్షన్. మన చేతిలో లేని, నీ చేతుల్లో ఉన్న ప్లాన్ కూడా ఎవరైనా మార్చేస్తున్నారు అంటే నీకు స్వయం నియంత్రణ లేదు. డెవలప్ 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 డెవలప్. హల్లెలూయా. అందుకనే స్వయం నియంత్రణ సమర్పణ స్థాయిని పెరుగుతుంది, స్వయం నియంత్రణ సమర్పణ స్థాయిని పెంచుతుంది. నీ సమర్పణ స్థాయి ఎంత? తెలిసిన వాక్యాన్ని పాటిస్తున్నావా? ఇంతంత పాటిస్తున్నావా? 10%, 20%, 30%, 40% పెరుగుతుందా? సమర్పణ స్థాయి పెరుగుతుందా? నీకు నువ్వే హ్యాపీ ఫీల్ అయిపోతావు. కొంచెం ఉపవాసం ఉంటే నీవేదో సూపర్ స్పిరిచువల్ హీరోని అనుకుంటావు. కాస్త 4 అధ్యాయాలు ఎక్కువ చదివితే అందరికీ చెప్పడం మొదలెడతావు. దీన్ని బట్టి నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదని అర్థం. స్వయం నియంత్రణ, అందులో సెల్ఫ్ కంట్రోల్లో రెండవ మాట, స్వయం నియంత్రణలో మరో మాట మీకు నేను చెప్తున్నా. సామెతలు 25:28, సామెతలు 25:28. తన మనస్సును అణుచుకొనలేని వాని ప్రాకారము పాడైపోవును. ఎవరైతే వారి మనస్సును అణుచుకోలేకపోతున్నారో వారి ప్రాకారం పోవడం ఏంటి అంటే, ఇంటికి ఏముంటుంది? కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ లేకపోతే ఏమవుతుంది? గేట్ ఉండదు. గేట్ లేకపోతే ఏమవుతుంది? ఎవడైనా లోపల రావచ్చు. నీ మనసును నువ్వు అణుచుకోవడం నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే, దేవుని సన్నిధిలో ప్రాకారం ఆల్రెడీ పడిపోయింది. ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ గాన్, గాయబ్, పోయింది. కనుక మనకి సెల్ఫ్ కంట్రోల్ చాలా 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 ముఖ్యం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు, దీవించువాడు, ఆశీర్వదించువాడు, లేవనెత్తువాడు, ఉద్ధరించువాడు. కానీ ఆయన అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళినప్పుడు మన జీవితం ఏ ఇబ్బందులు ఉన్నా, ఏదైనా దాంట్లో ఉన్నటువంటి విషయాలు, దాంట్లో ఉన్నటువంటి డెప్త్ని మనం గ్రహించడానికి, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సామెతలు 19:21 ఈ రకంగా ఉంటుంది. సామెతలు 19:21. నరుని యొక్క హృదయ ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఒక ఆలోచన కాదు మనిషికి, 100 ఆలోచనలు.
చిన్నప్పుడు ఏమవుతారా అంటే స్కూల్కి వెళ్తాడుగా, నేను టీచర్ని అవుతాను అంటాడు. పెద్ద అయిన తర్వాత కొంచెం వయసు వస్తుంది కదా, అప్పుడు రోడ్డు మీద చూస్తాడు పోలీసులు నాళ్ళనే, నేను పోలీసు అవుతానంటాడు. ఎప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతారా అంటే నేను డాక్టర్ని అవుతానంటాడు. ఏదైనా కోర్టుకి వెళ్ళాడనుకో, నల్ల కోర్టు ఏదేదో బాగుందని చెప్పేసి లాయర్ని అవుతానంటాడు. అది వేరు, ఆ వయసు వేరు. ఆ వయసు అయిపోయింది. టీనేజ్ అయిపోయిన తర్వాత కూడా నీ గురించి నీకు తెలియకపోతే సరైనటువంటి ప్రయాణం, నీ జీవిత ప్రయాణం జరగడం లేదు అనే దాని యొక్క అర్థం. కనుక నీ జీవిత ప్రయాణం బాగా జరగాలి, మంచిగా జరగాలి, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. ఒక్కసారి నేను వెనక్కి వచ్చి ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మన ప్రసంగాంశం గమ్యం. మన ప్రసంగాంశం గమ్యం. మొదటి మాట సామర్థ్యం, రెండవ మాట స్వయం నియంత్రణ. నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలగాలి, నీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దేంట్లో నీకు ఏది ఉంటుంది, డోంట్ కంపేర్. ఎవరితోనూ పోల్చుకోవద్దు, ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నిన్ను దీవించి ఆశీర్వదించి నీ గమ్యాన్ని నీకు తెలుసుకునేటట్లు చేసి నీ సామర్థ్యాన్ని, నీ స్వయం నియంత్రణను పరిశుద్ధాత్మ దేవుడు శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆయన ఆత్మతో నడుపును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ యేసయ్య, నీ కృపా ప్రేమను బట్టి స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధికి వచ్చాం. ఎవరికైతే ఏ మాట టచ్ అయ్యిందో ఆ విషయాల్లో వీరు అభివృద్ధి చెందడానికి నీ కృపలో నడిపించమని, పరిశుద్ధాత్ముడా శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా నడిపించమని, ఈ మాటలకు నీరు కట్టి ఫలింపజేయమని, ఎవరి గమ్యాన్ని వారు తెలుసుకుంటే ఒకరితో పోటీ ఉండదు, ఆ విషయంలో ముందుకెళ్ళడానికి సహాయం చేయమని రాజా. ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన నీ సన్నిధి చేర్చుకోమని యేసు నామములో అడుగుచు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుగా నుండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి, ప్రోత్సహించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడి స్తోత్రం.